హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ @ శారదా బాబు ఒరుగుండ. నేను దుబాయ్కి వెళ్ళానని చెప్పాను కదా, ఇంతకుముందు 2-3 వీడియోలు చేస్తున్నాను. దాని తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. దుబాయ్లో గ్లోబల్ విలేజ్ అని ఒకటి ఉంది. అక్కడికి వెళితే ప్రపంచంలో ఏ దేశాలు కానీ ఎక్కడ ఏమి ఆ నమూనాలు మినీ వరల్డ్ అని ఇక్కడ పెట్టారు. అంటే మినీ వరల్డ్ చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్నాను. మినీ వరల్డ్ అంటే ఈ వరల్డ్లో ప్రతి ఒక్క రాష్ట్రము, దేశము, వాటి నమూనాలు, వాళ్ళు వాడే వస్తువులు, వాళ్ళ వేషధారణ, వాళ్ళు తినే ఫుడ్డు, అక్కడ వాతావరణాన్ని బట్టి వాళ్ళు కట్టుకునే బట్టల గురించి ఇవన్నీ కూడా అక్కడ పెట్టి ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. ఆ ఎగ్జిబిషన్లో చూస్తా అంటే మనం అన్ని దేశాలకు పోయి చూడాల్సిన పని లేదు. ఇక్కడే ఒక ప్రపంచం ఏర్పరిచి చూపిస్తున్నారనమాట. ఇక్కడ వచ్చి దుబాయ్లో బుర్జ్ ఖలీఫా అని పెట్టారు. ఇక్కడ వచ్చి ఇక్కడ పేర్లు కూడా రాసి ఉన్నారు. ఒక్కొక్క దేశం దాని నమూనాని పెట్టి ఆ దేశం పేరు ఇలాగా అన్నిటికీ రాసి చూపించారు. అది తిరగడానికి ఒకరోజు సరిపోలేదు మాకు. ఇంకా ఇక్కడంతా కూడా నేను చదవలేదు, ఇవన్నీ కూడా చదివి చూడొచ్చు. ఒక దేశాన్ని ఎత్తుకుంటే అక్కడ వాళ్ళ డ్రెస్సులు ఒక షాప్ చూపిస్తాను నేను. ఒక షాప్ దగ్గరికి వెళ్ళాము, అక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చి ఇక్కడ రాసి ఉంటారు, ఇది ఏ దేశం నమూనా అనేసి. రాష్ట్రం కానీ దేశం కానీ ఇవన్నీ మళ్ళీ సర్కస్ లాగా పెట్టారు. సర్కస్ పిల్లలకి పెద్దలకి చాలా పెద్దవి, అసలు ఎక్కాలంటేనే భయం వేస్తుంది, అలాంటివన్నీ ఉన్నాయి. అవి ఈ దేశాలు మనం చూసుంటాం, నిజంగా అక్కడికి వెళ్ళినా కూడా మనము మ్యాప్లో చూసుకోవాల్సిందే కదా ఎలా ఉంటాయి అనేసి వీళ్ళు అక్కడ పెట్టి దానికి ఒక బోర్డు పెట్టారు. ఇది ఏంది, ఎక్కడ, దీని చరిత్ర ఏంటి అనేసి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది. మినీ వరల్డ్లోకి వెళ్ళాము. ఇక్కడ మామూలుగా అందరూ కూడా దీన్ని చూడడానికి వస్తారు. ఇది ఈవినింగ్ 4 నుంచే స్టార్ట్ అవుతుంది. దీనికి ఒక బ్యాండ్ కడతారనమాట చేతికి. అది అమౌంట్ కడితే మనము $1 దానికి చేతికి బ్యాండ్ పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. తర్వాత మళ్ళీ లోపల ఇంకేమైనా ఉంటే అవి తీసుకోవాలంటే మళ్ళీ పే చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని ధరమ్స్లోనే ఉంటుంది. అక్కడ ధరమ్స్ మనకు రూపాయలు ఎలాగో ఆడ ధరమ్స్ అనమాట. ఈవినింగ్ చూడండి సన్సెట్, అక్కడికి లోపలికి పోయినప్పుడు ఈవినింగ్ సన్సెట్ స్టార్ట్ అయ్యింది, అది అవుతా ఉంది, దిగుతా ఉంది. తరువాత లైటింగ్ స్టార్ట్ అయిపోతాయి. అందువల్లనే వాళ్ళు 4 o'clockకి పంపిస్తాం లోపలికి అని చెప్పారు. 4కి అయితే పంపించారు. లోపలంతా తిరిగి నడిచి చూడాలి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి చూస్తున్నారు, వాళ్ళకి కావాల్సింది కొంటున్నారు. అలాగే చైనా, అమెరికా, ఇటలీ ఇలాంటి దేశాలన్నీ వాటి నమూనాలు పేర్లతో సహా అక్కడ రాసి పెట్టి కట్టి చూపించుండారు. ఇది దీని ప్రత్యేకత. ఇంకా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇంతవరకు నా వీడియోని, నా ఛానల్ని లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్లు మాకెంతో అవసరం. కామెంట్ కూడా బాగుంది, బాగలేదని కానీ, లేదా మీరు ఈ టైంలో మాకు వీడియో పెట్టండి, మాకు వీలుగా ఉంటుంది చూసుకోవడానికని కానీ, లేదా ఇంకా క్లారిటీగా ఉండాలని కానీ మీరు కామెంట్ అనేది మాకు చేస్తే నేను చాలా సంతోషపడతాను. వీళ్ళు చూసి మనకు సజెషన్ ఇస్తున్నారు, మీరే నిర్ణయించాలి నా వీడియోలు చూడడానికి కానీ ఎలా ఉన్నాయని చెప్పడానికి కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా?
ఇక్కడ మా వారి పేరు మీద ఒక షాప్ ఉంది, అంటే బాబు షాప్ అని ఉండాలి. అందుకని మా వారు అక్కడే నిలబడుకొని, అది హోటల్ ఇంకా ఓపెన్ కాలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మా వారు అక్కడ ఫోటో తీసుకొని నేను ఇక్కడ వచ్చి దుబాయ్లో హోటల్ పెట్టాను అని చెప్తున్నారు చూడండి.